వచ్చే ఏడాది పొంగల్కు ఉంటుందనుకున్న భారీ ఫైట్ కాస్త ఇప్పుడు చల్లబడిపోయింది. అంతా మంచి యాక్షన్ ఎపిసోడ్ని మిస్ అయిపోయారు. కానీ ఫిబ్రవరిలో మాత్రం బావమరుదుల మధ్య ఉన్నటువంటి పోటీ మాత్రం మంచి సినిమాని చూపించేలా ఉంది. టాలీవుడ్లో పొంగల్ ఫైట్ ఓ రేంజ్లో జరుగుతుందని అంతా ఆశించారు. ఆశించిన దానికి తగ్గట్లుగానే ప్రమోషన్లు, పోస్టర్లు వెలిశాయి. ఆఫ్టర్ ఈ లాంగ్ టైం ఆ నలుగురు తొలిసారి తలబడుతున్నారంతా. పొంగల్ ఫైట్ ఇప్పుడు గౌతమిపుత్రుడికి ఖైదీ నంబర్ 150కి మధ్యనే నడుస్తుంది. ఇద్దరిలో ఎవరి తోపో తెలుసుకోవడానికి వీళ్ళు పొంగల్ సీజన్నే బెటర్ అనుకుంటున్నారు. జనవరిలో జరిగే జాతరకు బాలయ్య, చిరులు ఇలా రంగంలోకి దిగితే ఫిబ్రవరి ఫైట్కు బావమరుదులు ఫీల్డ్లోకి వచ్చేశారు. ఇట్లో బావమరుదులైన కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇద్దరే అంటూ ఫస్ట్ టైం తాడో పేడో తేల్చుకోబోతున్నారు. ఫ్యామిలీ ఇమేజ్తో వీరు గత 3.5 దశాబ్దాలుగా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇక వీరిద్దరూ సీనియారిటీ దృష్ట్యా తమ వయసుకు తగ్గ పాత్రలు ఎంపిక చేసుకుంటూ ఆన్ స్క్రీన్ పై దూసుకుపోతున్నారు. వెంకీ ఇప్పటికే పవన్, మహేష్ లాంటి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేసి హిట్లు కొట్టాడు. ఇక నాగ్, ఊపిరి, మనం, సోగ్గాడే చిన్ని నాయన లాంటి వైవిధ్యమైన కథల ఎంపిక చేసుకుంటూ తిరుగులేని హిట్లు సొంతం చేసుకున్నాడు. ఇలాంటి టైంలో నాగ్ నమో వెంకటేశ సినిమాతో డివోషనల్ టచ్ ఇస్తున్నాడంటున్నాడు. నాగ్ డివోషనల్ టచ్తో కొట్టాలని చూస్తుంటే వెంకీ కిక్ బాక్సింగ్తో కొట్టాలనుకుంటున్నాడు. గురు సినిమాతో అలానే వస్తున్నాడు. సాలా కడు సినిమాతో వెంకీ ఫస్ట్ టైం కిక్ బాక్సింగ్ కోచ్ పాత్రలో తలుక్కుమనబోతున్నాడు. బావమరుదులిద్దరూ స్క్రీన్ పై ఇలా ఒకేసారి తలుక్కుమంటూ ఉండడంతో దీన్ని కూడా సినీ జనాలు మంచి ఫైట్ లానే భావిస్తున్నారు. చూద్దాం, ఫైనల్ గా పోటీలో ఎవరు నెగ్గుతారో చూడాలంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. Like and subscribe Eagle Media Works.